మీ సరస్వతి ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మీకు ఈ పర్టికులర్ సినిమాకి మీకు ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ ఏం లేదు సార్, కథ అని మెయిన్. ఆ కథ చేయాలి, అది జనాలకు మధ్యలో ఒక సబ్జెక్ట్ని తీసుకువెళ్ళేసి అది ఒక మన లోపల ఒక ట్రిగర్ అవ్వాలి కదా, అంటే ఒక ఆలోచించే ప్రాసెస్. ఒక సినిమా ఇలాంటి కూడా జరుగుతుందా, ఇది జరుగుతుందా అనే ఒక థింకింగ్ ప్రాసెస్ వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్గా అది వస్తుంది. సో అదే అందువల్లనే మెయిన్ పాయింట్ కథనే, ఆ కథ వల్ల మేము చేసింది. అంటే ఈ పాయింట్ అనేది మీకు ఎప్పుడు తట్టింది? లేదు సార్, కథ వినేసరికి నేను యాక్చువల్లీ ఇది వచ్చి ఒక 5 years 6 years అయింది. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని. రియల్ ఇన్సిడెంట్ ప్రతి అమ్మాయి లైఫ్లో ఏదైనా ఇలాంటి ఒక జరుగుతుంది సార్. సో రియల్ లైఫ్ అనేది అంటే ఒక్క ఇన్సిడెంట్ కాకుండా ఒక చాలా మందికి జరిగిన ఒక విషయంని తీసుకొని అది మేము సొసైటీలో జరిగే విషయమే వచ్చి దీంట్లో ఉంది. బట్ ఏంటంటే ఈ కాలంలో వచ్చేసి ఈ ఏం చెప్పేది, మన ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసి మన ఫార్వర్డ్ బటన్ నేర్చుకున్నాం. సో అది వచ్చి ఇప్పుడు ఈ సినిమాలో వచ్చేసి అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడికి ఒక 2 పాయింట్లు వచ్చేసి ల్యాగ్ వచ్చేసి వెంటనే అయ్యో ల్యాగ్ పడుతుందని చెప్పేస్తారు. అంటే ఆ పేషెన్స్ లెవెల్ చాలా తగ్గిపోయింది ఇప్పుడు వాచింగ్. సో ఆ పేషెన్స్ లెవెల్ని మ్యాచ్ చేసుకుని ఎక్కడికి మీకు బోర్ కాకుండా ఒక మంచి సబ్జెక్ట్ని ఒక మంచి థ్రిల్లర్ ఫార్మాట్లో తీసుకువెళ్ళాం ఈ సినిమా. అంటే జనరల్గా ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మనకు అనిపించేది ఏంటంటే సొసైటీలో ఆడవాళ్ళ మీద కానీ పిల్లల మీద కానీ చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సో వాటిని బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు వచ్చినాయి, సిరీస్లు వచ్చినాయి. సో వాటన్నిటికీ భిన్నంగా ఈ సరస్వతి ఎలా ఉంటుంది? దీంట్లో చాలా ఇప్పుడు దాకా మేము చూసిన దాంట్లో ఈ పాయింట్ అయితే ఎక్కడ రాదు. ఓకే, రాలేదు ఇప్పుడు దాకా రాలేదు. అండ్ ఇది ఒక పాయింట్గా ఉంటుంది. సో నాని గారు కూడా మేము ట్రైలర్ చూసినప్పుడు చెప్పారు, అంటే నేను చాలా మంది చూసాను బట్ ఈ పాయింట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందని. అది ఒక మంచి కంటెంట్, అది ఒక లైన్గా చాలా బాగుంటుంది. అండ్ అందువల్లనే ఇది కొంచెం ఎందుకు వాట్ ఇస్ ద డిఫరెన్స్ అని అడిగితే దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ అఫ్కోర్స్ మేకింగ్ చాలా ఎఫర్ట్ వేసాం. అంటే దీంట్లో ఒక సింగిల్ షాట్ ఉంది, ఒక 7 minutes 42 seconds వరకు ఒక సింగిల్ షాట్. సో అలాంటి విషయం చాలా చేసాం. అంటే ఒక మ్యాజిక్ తీసుకొచ్చే, ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక డిఫరెన్స్గా ఏదైనా ఉండాలి అని చెప్పేసి ఒక మ్యాజిక్ కోసం చాలా. అంటే జనరల్గా మీరు అన్నట్టు సింగిల్ షాట్స్ అంటే ఒక ఆర్టిస్ట్ మీద తీయటం అనేది కామన్. బట్ ఇందులో ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టుల మీద చేశారా సింగిల్ షాట్ అనేది? ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, సప్తగిరి గారు, రాధికా మ్యామ్, శ్రీకాంత్ అయ్యర్ గారు, వీళ్ళందరూ ఉండి ప్లస్ జూనియర్ ఆర్టిస్ట్ అందరూ కలిసేసి ఒక సింగిల్ షాట్. సో ఇట్ వాస్ క్వైట్ ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ షాట్. ఓకే, సింగిల్ టేకా? సింగిల్ షాట్ కదా, సింగిల్ టేక్. ఒక 6 takes పోయింది. ఓకే 6 take 7th take ఒక 6th take ఓకే అండి.